గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప అంటున్న మన అంబటి రాంబాబు గురించి వింటుంటే గుండెంతా రగిలిపోతుంది. సారీ, పుష్ప లాంగ్వేజ్ వచ్చింది. సో వెల్కమ్ టు #యూ. సో ఇప్పుడు సార్ బయటకు వచ్చి ఇలా అన్నారు ఇలా కూడా అన్నారు. అసలు ఏంటో తెలుసుకుందాం. దీని గురించి మన ముందు కామన్ వాటర్ ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. హాయ్ కార్తీక్. కాదు, పొద్దున్నే వీడియో చేసాం కదా, అంబటి రాంబాబు చిక్కిపోతాడు బాధపడిపోతాడని. చూడు ఎంత కాంట్రాస్ట్ ఉన్నాడు. అసలు ఫస్ట్ వీడియో ప్లే చేయాలి మనం. కాదు, మనం చెప్పాలి క్లియర్ గా. ఎడిటర్ బ్యాక్ ఎండ్ లో కూడా మీరు ఈ వీడియో మేము వేసిన తర్వాత మీరు ఇంకొకసారి ఈ వీడియో వేసి తీరాలి. చూడు, ఓకే వన్స్ మోర్ అంట. కాదు, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి. ఇక్కడ లిటరల్లీ ఇతను అడ్వకేట్ కదా, ఇక్కడ కూర్చొని డాక్యుమెంట్స్ దగ్గర తొంగి చూస్తున్నాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇంకోసారి బెయిల్ రాదు అంతే కదా, ఏంటి రప్ప రప్ప అని తిరుగుతున్నాడు. బేసికలీ వైసీపీకి రప్ప రప్ప వాళ్ళ బ్రాండ్ నేమ్ కదా. సో రప్ప రప్ప అని చెప్పి ఎక్కడ చూసినా ప్లకార్డులు అవే పెడతారు. ఇతను వచ్చేసి తగ్గేదేలే అంటున్నాడు. రేపు చివరికి ఏమవుద్దంటే, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ఇంకా నాతో కాదు సార్, ఏదో తప్పులు చేశాను, చిన్న చిన్న ఇష్యూస్ చేశాను, పొలిటికల్ గా బయటకు వెళ్ళిపోతాను అనే సిచ్యువేషన్ లోకి వస్తాడు. అసలు ఎక్స్ప్రెషన్ చూడు, పెద్ద అంటే మేధావిలో అడ్వకేట్స్ లో నన్ను మించిన తోపు ఎవ్వడు లేడు నాకు. అంటే లిటరల్లీ నాకు అర్థం కావట్లా. సరే, నేను అక్కడ ఉంది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఆ లోకేష్ గారు వాళ్ళ మామ ఎవరు, బాలకృష్ణ గారు. అంటే ఏంటంటే అని చెప్పి ఇక్కడ సీరియస్ గా తొడగొట్టారు అనుకో, అయిపోయే శబ్దానికి ఏమైందన్నయ్యా అని అనిపిస్తుంది. కానీ కొత్త మీమ్ టెంప్లెట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ లైక్, తర్వాత సెల్యూట్. ఫస్ట్ లైక్, తర్వాత సెల్యూట్, తర్వాత మరి ఫ్రీ మూమెంట్. ఈ ఫ్రీ మూమెంట్ నేను ఎక్కడ చూడలేదు. రేపు ఇలా కూడా పెట్టి కూర్చుంటాడు అని రప్ప ఇలా కూర్చుంటాడు. గంగమ్మ తల్లి జాతరలో రప్ప రప్ప, అంబటి రాంబాబు పరిస్థితి రప్ప రప్ప అని. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు ఎంత క్యూట్ గా ఉండేవాడు. ఇదే రప్ప రప్ప. ఇప్పుడు ఒక్కసారి దీన్ని చేసిన తర్వాత ఇంకొక వీడియో చూపిస్తా, దాని తర్వాత అర్థం అవుతుంది. ఒక్కసారి వీ షుడ్ ఎంజాయ్ దిస్. చూడండి, బస్సు మొత్తం ఖాళీ. ఒక్క రిమైండ్ లో ఉన్న ఖైదీని తీసుకురావడానికి ఒక స్పెషల్ బస్సు. ఇక్కడైతే మన యాత్రలకు వెళ్తే అందరితో పాటు గుంబ కూడా అలా బస్సులో పోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటు, ఇంత పోలీస్ ఫోర్స్. అండ్ ఇక్కడ చూడు, ఒకతను అంబటి అన్నట్టు చూస్తున్నారు అందరూ. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ అంబటి అని ఇంత ఫ్యాన్ బాయ్ మూమెంట్ వచ్చింది అంబటికి. అందరూ కూడా తగ్గేదిలే చూసిన తర్వాత అక్కడ ఎస్పెషల్లీ వన్స్ మోర్ అని అడుగుతున్నారు. ఒక్కసారి వినండి అది. ఓకే, లైక్ ఈ వేషాలు మొన్న జైలుకి అరెస్ట్ చేశారు కదా పువ్వుని. ఒకసారి ఆ పువ్వు వీడియో ఇవ్వ నాకు ఫస్ట్. ఇది అంబటి రాంబాబు ఒకప్పుడు మొన్న అరెస్ట్ అయిన రోజు ఆ మొహం ఎలా ఉంది అంటే, నాకు అసలు ఇవన్నీ డోంట్ కేర్. నాకు అంత డోంట్ కేర్ లో పోలీసులు అందరూ ఇతన్ని లిటరల్లీ ఇక్కడ చూడు, నేను షాక్ అయిపోయాను సార్. నేను అన్నమాటకి ఇంత అరెస్ట్ చేస్తారా? అది షాక్ మొహం. ఇప్పుడు రపా రపా దిస్ దిస్ అని చెప్పి అంటున్నాడు కదా, దాని డెవలప్మెంట్ ఎక్కడ ఇచ్చిందంటే దీనికి ఒక సెకండ్ వీడియో ఉంటుంది, అది ప్లే చేయవా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
చూడు ఇగో ఇక్కడ లోపల అంబటి రాంబాబు ఉన్నాడు, ఎక్కడ కూడా కనిపించాడు. షీల్డ్ చూడు ఎంతెంత మూసేయాల్సి వచ్చిందో చూడు. అంతమంది ఫోకస్ చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు ఆ రోజు కూడా బయటకు వచ్చి రప్ప రప్ప అని చెప్పి అనొచ్చు కదా. ఆ రోజు ఎందుకు అనలేకపోయావు? ఈ రోజు ధైర్యం అన్నమాట. 2 కేసులు బెయిల్ వచ్చినప్పటికీ ధైర్యం చేసావు. ఎలా వచ్చిందో అంటే అంబటి రాంబాబు నువ్వు సింపతి పడే వాళ్ళందరూ ఏమనుకోవాలి? రప్పానా, ఇంకేం కాదు, ఇంకా నువ్వు చేసిన అరాచకాన్ని నేను తీసుకొచ్చి ఇలా రెచ్చగొడితే. అంబటి రాంబాబు ఎజెండా చాలా క్లియర్ గా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇలా రెచ్చగొట్టి బేసికల్ గా అతను ఇంకొక 50 రోజులు శిక్ష పొడిగించుకుని రిమైండ్ లో ఉన్న ఖైదీలాగా అలా ఉండాలని కోరిక. మొన్న బయటకు వచ్చినప్పుడు ఒక విజువల్ చూడు నువ్వు. మొన్న బెయిల్ కి అప్లై చేసే రోజు అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఆ రోజు అనొచ్చుగా అదిగో సో సార్ ఇటు అని చెప్పి అంటే ఏసు బ్రదర్ అని అన్నాడు. మొన్నటి దాకా జైలు ఎలా నుంచి కోర్టులో ఎలా నుంచి ఉంటాడు సార్? అక్కడ కూడా నుంచి రప్ప అనలేడు కదా, రెచ్చగొట్టే వేషాలు అక్కడ చేయలేడు కదా. కోర్టు ఏమన్నారు? నువ్వు ఎవరిని రెచ్చగొట్టే వేషాలు వేయకు, వీటి గురించి ఎక్కువ చేయకు నువ్వు కథలు అని చెప్పి క్లియర్ గా అన్నారు. అన్న కూడా బయటకు వచ్చి రప్ప ఏంటి, రప్ప అండ్ లైక్ సల్యూట్ థమ్స్ అప్ రప్ప ఏంటిది? అసలు ఏమన్నా మారాడా? అసలు ఏం మారలా, ఇంకా ధైర్యం పుంచుకొచ్చింది. ఈ రోజు ఇంకో పీటీ వ్యారెంట్ పడింది, ఇంట్లో అన్ని బాంబులు కాల్చారు వేస్ట్. పరామర్శ యాత్రను వెళ్ళారు, బంగారం వెండి 2 పోయే వేస్ట్. రోజు పరామర్శ యాత్రలకి ఇంటికి జనాలు వస్తున్నారు వేస్ట్. నిన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ కూర్చుని దేవుడు ఉన్నాడు అంది. దేవుడు ఉన్నాడు ఇక్కడ చూపించాడు, దేవుడు ఉన్నాడని చెప్పి సంతోషపడకుండా రప్ప ఏంటాయా నీకు? ఇది అంబటి రాంబాబు చరిత్ర ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే. ఈ రోజు ఒక పీటీ వ్యారెంట్ అంటే 3వ కేసు ఇది. రేపు దేవుడు ఉన్నాడని చెప్పి ఇంకోసారి పూజ చేసుకోవాల్సిన పరిస్థితి దేవుడు వచ్చిందే అనుకో, 4వ పీటీ వ్యారెంటే వచ్చింది అనుకో, అయిపోద్ది మన పరిస్థితి. నెక్స్ట్ డైరెక్ట్ గా దిగి డైలాగ్ చెప్తాడు అంటూ. కానీ మ్యామ్ నిజం చెప్పాలంటే బయట ఉన్న వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. అటువంటి ఫెరోషియస్ పొలిటీషియన్ ని చూసి వన్స్ మోర్ సార్ ఇటు చూడండి కాదు సార్ ఇటు చూడమ్మా, నేను ఒక మాట చెప్తున్నా. ఫెరోషియస్ పొలిటీషియన్ అన్న మాట నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు అతని గురించి అనరు. ఎందుకంటే ఏంటి ఫెరోషియస్ స్పెల్లింగ్ ఏంటి అని ఆలోచిస్తారు వీళ్ళందరూ. రాయవరండి ఫెరోషియస్ స్పెల్లింగ్, అప్పుడు నేను ఒప్పుకుంటా, అది కూడా కష్టమే. సో ఫెరోషియస్ పొలిటీషియన్, లయన్, టైగర్ ఇట్లాంటివన్నీ చెప్పేటప్పుడు ముందు స్పెల్లింగ్లు రాయాలి. స్పెల్లింగ్లు రాసిన తర్వాత అవన్నీ చెప్పాలి. సో ఇది నేను ఎవరినో అంటున్నాను అనుకుంటున్నాను, నిన్న అంటున్నాను. ఓకే, జస్ట్ ఫర్ రికార్డ్ సేక్. మళ్ళీ ఫెరోషియస్ అంబటి రాంబాబు అని నువ్వు అంటున్నప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంటుంది కదా, ఫెరోషియస్ స్పెల్లింగ్ నీకు ఇంగ్లీష్ లో వచ్చా అంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఫెరోషియస్ అనుకుంటారా? ఓహో అనుకోవచ్చు, కానీ ఇట్స్ బిగ్ ఆఫ్ ద కామెడీ. ఇలా అనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా 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 రప్ప రప్ప అయితే తప్పేంటి అన్నాడు. ఇతను కూడా వచ్చి రప్ప అన్నాడు. చివరికి పార్టీ రప్ప అవుతుంది. ఇంకొక 5 కేసులు పెడితే రప్ప 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 అయిపోతుంది. ఈ మొత్తం ఇత్తడి సామాన్లు అమ్మే శబ్దం వస్తుంది తప్ప నాకు ఇంకేం రావట్లే ఇక్కడ. అంబటి రాంబాబు గారికి ఆయన ఇంకొకటి, జైల్లో హింస అయితే జరగలేదు కదా, అసలు లేదు. నువ్వు ఒప్పుకుంటావు కదా, ఒకవేళ చక్కగా ఉన్నాడు కదా, జైల్లో హింస జరిగితే బయటకు వచ్చి రప్ప అంటాడా? నన్ను కాళ్ళు చీల్చారు, పక్కకి పెట్టారు, అలాంటివి ఇక్కడ ఉన్నాయి. నడవటం కూడా చాలా నార్మల్ గా నడుస్తున్నాడు కదా, నడక కాళ్ళు ఏం ఎడ చేశారు. మాకు స్టైల్ ఉంటది, మేము వస్తే అసలు మా పక్కన వాళ్ళందరూ సార్ వన్స్ మోర్ అనాలి అలా. అండ్ ఇంకొక అడిషనల్ బోనస్ ఏంటంటే మ్యామ్ ఎమోషనల్ బీజిఎమ్స్ పడతాయి. వెరీ గుడ్ అమ్మా, మనకు మిగిలింది అదే. ఏంటంటే మనం ఏం చేసాం 5 ఏళ్ళు అంటే ఇప్పుడు నువ్వు కూర్చుని ఎమోషనల్ బీజిఎంలు ఇవన్నీ పెట్టుకుని నాకు ఇన్ని గుట్ట చేసుకుని మాకు ఇదే ఆస్తిని మిగుల్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్పూఫ్ అంటారు తప్ప సీరియస్ పొలిటీషియన్స్ అని ఎవరు అనరు. ఇప్పుడు ఇందాక చూసిన ఆ ధైర్యం ఏదైతే ఉందో, ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఈ కేసు ఆ ధైర్యం వెనకాల ఉంది జగన్మోహన్ రెడ్డి. చెప్పు అదే ఈ కేసు ఒకవేళ బెయిల్ వచ్చిన తర్వాత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఊరిక మామూలు ధైర్యంలోనే ఇంతే చేస్తాడు, ఇక రెట్టింపు అయిన ధైర్యంలో ఏం చేస్తాడు, ఇంతే చేస్తాడు. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం వర్కౌట్ కూడా 40 years తర్వాత చేస్తే మనకి 30s 20s రియాక్ట్ అనేది బాడీ రియాక్ట్ అవ్వదు. అది మిడ్ ఏజ్ కి ఎలా అంటే 3rd stage ఆఫ్ లైఫ్ లో ఉన్నాడు అంబటి. ఏంటది ధైర్యం అంటే అదే ధైర్యం, కోపం అంటే అదే కోపం. అంతకంటే ఆ వీడియోలో కూడా ఫస్ట్ పరిశీలిస్తే అడుగుతున్నారు ఏంటి
చెప్పు, చాలా నాకు చెప్పు. సైలెంట్ గా కాదు, ద ఆథర్ ఈజ్ అన్ అడ్వకేట్ కదా, ఈజ్ అన్ అడ్వకేట్. సెక్షన్స్ అన్ని తెలుసుంటాయి. ఇలా అనకూడదు, ఆయన న్యాయవాది. ఓకే, న్యాయవాది, వితండవాది కాదు, న్యాయవాది ఆయన. సో న్యాయవాదిగా హీ హాజ్ అ గుడ్ రెప్యుటేషన్ ఇన్ సత్తెనపల్లి. అక్కడ వరకు జనాలకు తెలుసు. బట్ ఆయన అడ్వకేట్ అని చెప్పి నాకు ఆఫ్ లైట్ తెలిసింది, దాని ముందు నాకు తెలియదు. నైస్ అంటే ఇట్స్ హైపర్. నాకు అసలు తెలియదు ఆయన అడ్వకేట్ అని. ఏదో పోలవరం అర్థం కానీ ఒక మంత్రానికి అని తెలుసు నాకు, అంతే. ఏదో మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు, గంట అరగంట అని సొల్లు కబుర్లు చెప్తా ఉంటాడు. అసెంబ్లీలో లాంటివి మాట్లాడకూడదని ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఇలాంటి అతను అంబటి రాంబాబు అనుకున్నాను. న్యాయవాది అంబటి రాంబాబు అని నాకు తెలియదు. ఒక్కసారి బ్లాక్ కోట్ వేసుకుని వీడియో చేశాడు, అంటే ఐఎమ్ గోయింగ్ టు ద కోర్ట్స్ అని చెప్పి నేను ఆయన వెళ్ళాడు. ఆ వీడియోస్ ఓహో అడ్వకేటా అని చెప్పి నేను అప్పుడు అచ్చా ఓకే. మనం ఫ్యూచర్ లో కూడా ఏమన్నా కోర్టులో డైరెక్ట్ గా ఆయన కోసం వాదించుకునే అవకాశాలు కూడా చూడొచ్చా అని చేసుకుంటాడు. ఇలాంటివి అన్ని అంబటి తన కోసం తనే వాదించుకుంటాడు. ఓకే, వేరే అడ్వకేట్ అక్కర్లేదు. హీ విల్ రిప్రజెంట్ హిమ్సెల్ఫ్. ధైర్యంగా రప్ప అనుకోమని అదే మిగిలింది చివరికి. ఫైనల్ గా ఇప్పుడు పరిస్థితి ఏమంటారు మ్యామ్ మీరు? 20 సెకండ్ దాకా రిమైండ్ ఉంది. ఓకే, నేను స్వీట్లు టపాకాయలు వేస్ట్ అయిపోయినాయి. ఓకే, దేవుడు ఉన్నాడు న్యాయం చేశారంటే దేవుడు ఉన్నాడు ఈ రకంగా న్యాయం చేశాడు. అది వాళ్ళకి అన్యాయం అవ్వచ్చు, రాష్ట్రానికి పట్ల మాత్రం న్యాయం ఇది. ఎందుకంటే లాటరీ టికెట్లు అమ్ముకోవడం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పీటీ వారెంట్లు 2-3 బండి అనుకో, హాఫ్ సెంచరీ లేకపోతే క్వార్టర్ సెంచరీ. అండ్ ఆ వీడియో కూడా 111 కి వచ్చిందని కూడా అంటున్నారు చాలా మంది. ఏంటి మా వీడియో కూడా 111? నేచర్ ఇస్ సీరియస్లీ కమ్యూనికేటింగ్ సంథింగ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఇప్పుడు వరకు అయితే లేటెస్ట్ న్యూస్. సో ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ కీప్ వాచింగ్ #giveThisIsKarthik.